మండలం నాకు తెలిసిన తర్వాత సొంతంగా నేను ఏ విధంగా ఎబిలిటీతో ముందుకు వెళ్ళిన గందరగోళంలో ఇక్కడ ఫస్ట్ ఒక నెల రోజుల లోపే శిక్షణ నిర్వహించి నాకు ఒక విధమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక ఎబిలిటీ అనేటువంటిది నాకు ఇక్కడ ఇచ్చినటువంటి న్యాయ సంస్థకు ఏర్పాటు చేసిన ప్రభుత్వంకు మీలాంటి పెద్దలకు మాకు గైడెన్స్ ఇచ్చినటువంటి మా సార్లకు పాదాభివందనాలు. ఎందుకంటే వచ్చేటప్పుడు కొంచెం ఏదో చేయాలి, ఏదో ఉరకాలి, చేయాలి అనేటువంటిది ఉండే. కానీ చట్టానికి లోబడి మనకున్నటువంటి పరిమితులకు లోబడి మనకున్నటువంటి యొక్క సామర్థ్యానికి అంటే వచ్చినటువంటి పనులను ఏ విధంగా చేయాలి, ప్రజలతో ఏ విధంగా ఉండాలి, ఒక గ్రామ సభ ఏ విధంగా నిర్వహించాలి, దానికన్నా ముందు ఒక బాడీ మీటింగ్ అంటే గ్రామ పంచాయతీ మీటింగ్ ఏ విధంగా పెట్టుకోవాలి, వార్డు మెంబర్స్తో ఏ విధంగా ఉండాలి, ఉప సర్పంచ్తో ఏ విధంగా ఉండాలి, కార్యదర్శితో ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ ఇప్పుడు శానిటేషన్ కానీ తర్వాత స్ట్రీట్ లైట్స్ కానీ ప్లాంటేషన్ కానీ పన్నులు ఇవన్నీ పన్నులు కూడా వసూలు చేసి ప్రజల భాగస్వామ్యంతో ఏ విధంగా ప్రజలు అన్నీ చేస్తూ ప్రజలను భాగస్వామ్యం చేసి వీడీసీలు కానీ తర్వాత విలేజ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ తర్వాత ఒక 5 సంవత్సరాలకు నువ్వు చేయాలనుకుంటే ఒక ప్రణాళిక అది జిపిడిపి దాని గురించి కూడా చెప్పడం జరిగింది. తర్వాత తప్పు చేస్తే మాకు కూడా అవి శిక్షలు ఉంటాయని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మాకు డీప్గా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పథకాలను ఏ విధంగా ప్రజలకు అందించాలి, పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా అంటే ఒక పారదర్శకత ఒక జవాబుదారితనంగా సర్పంచ్ ఉన్నప్పుడు ప్రజలు నమ్ముతారని మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము ఆ విధంగా తప్పు చేయకుండా ఇది ఒక బాధ్యత ఉన్నది, వీళ్ళు ఏముండదో మనకు తెలియదు. అదే మనకు వేరే కైలి బాటిల్ కానీ ఉన్న వాటర్ తీసుకుంటే అలా మనకు పారదర్శకాలు అవి కూడా మనకి ఎగ్జాంపుల్గా చూపించడం జరిగింది. అంటే అంతా ఓపెన్, ఈ చేయి ముడుచుకొని పోతే ఏం పట్టుకుపోతుందో తెలియదు. కానీ ఇట్లా ఓపెన్గా ఉన్నామనంటే మనం గ్రామ సభలు అన్ని రకాలుగా మనం సాధిస్తామని మాకు చెప్పడం జరిగింది. అంటే దాదాపు ఇంతకుముందు కూడా మాకు సార్ చెప్పినట్టు మాకు 5 రోజులు శిక్షణ ఇచ్చారు. లాస్ట్కు మాకు ఎందుకంటే క్లైమాక్స్ లాగా సార్ వచ్చి అపపూర్వం నుంచి సింధులో నాగరికతలు అప్పుడే వాళ్ళకు ఉన్నాయి. తర్వాత మనకు ముందున్నటువంటి సర్పంచులు వాళ్ళు 80ల 90ల వాళ్ళంతా కష్టపడ్డారు. అంటే మనకేంటంటే లాస్ట్ ఒక 90% వాళ్ళు చేసి పెట్టారు, ఒక 10% ఉంది. దాన్ని ఏ విధంగా మనకున్నటువంటి ఇప్పుడు టెక్నాలజీతోని ఇప్పుడున్నటువంటి మనం ఏం చేసినా కానీ అప్పుడు చేసింది నలుగురు తెలవలే, పక్క గ్రామ పంచాయతీ కూడా తెలవలే, పోయి చూస్తే తెలిసింది. ఇప్పుడు మనకు అరచేతుల వైకుంఠం అయిపోయింది మొత్తం. ఏం చేసినా కానీ మనం ఒక 10 రూపాయలు పని చేసి 1,00,000 రూపాయల విలువైనటువంటి ఒక దాన్ని మనం పొందుతున్నాం. అంటే మనం ఒక ప్రచార మాధ్యమం అనేటువంటిది ఈ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇంకా మనం మంచి మంచి కార్యక్రమాలు చేసి అలా పోస్టులు పెడతా ఉంటే అందరూ చూసి అది కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది పదవిగా. కానీ 5 రోజుల నుంచి తప్పకుండా వస్తానటువంటిది రావాలని రాకుండా కూడా ఫోన్ చేసి మరీ కప్పించారు. మాకు ఇక్కడ అన్నం మంచి కోడిగుడ్లు పెట్టారు, తర్వాత చికెన్ పెట్టారు, తర్వాత స్నాక్స్ ఇచ్చారు, టీలు పెట్టారు, మరి ఇక్కడ ఉండడానికి వసతి కల్పించారు. మాకు సార్లు బాగా ఆత్మవిశ్వాసం నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపోయినా చదువుకున్న చదువును ఇప్పుడు ట్రైనింగ్తో ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకతంగా జవాబుదారీగా నుండి నేను నడిపించి నేను మంచి పేరు తెచ్చుకుంటా. అంటే చరిత్రలో కొన్ని గ్రామాలు బుర్రలలో మిగిలిపోయిందని చెప్పి సార్లు గంగదేవిపల్లి కానీ ఇబ్రాహింపూర్ కానీ అంగాపూర్ కానీ అక్కడ మురుకనూరు కానీ ఒక 200 కోట్లతో ప్రజలు వాళ్ళే బ్యాంకు పెట్టి నడిపిస్తారు. ఇలాంటి వ్యవస్థలు మేము చదువుకున్న టెక్నాలజీ ఉన్న మేము ఇప్పుడు మేము ఎందుకు చేయగలం, చేస్తామనేటువంటి చేయడానికి అన్ని రకాల మాకు సపోర్ట్ వాళ్ళు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. డౌట్స్ ఉంటే మాకు చెప్పుకోలేదు. అంత పెద్దగా మా కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు ఈ శిక్షణ తరగతిలో మేము 5 సంవత్సరాలు గాను ఫస్ట్ సంవత్సరంలో మనం ఏం చేయాలి, ఫస్ట్ ప్రియారిటీ ఏంటిది అనేటువంటిది అవసరమైతే ఈ పొడి చెత్త కడి చెత్త గురించి అందరు ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా కొంచెం మరి స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో కొంచెం వాళ్ళు అందకపోవడం వల్ల కొంచెం నిధులు ఇప్పుడు మన సర్పంచ్ అయిన కాబట్టి ఈ నిధులు వచ్చినాయి. అవి రాకపోవడం వల్ల కొంచెం గందరగోళం ఏర్పడి తడి చెత్త పొడి చెత్త అంతా కలిపేస్తారు. ఈ ప్లాస్టిక్ కూడా బాగా బయట పడేస్తారు. దాని పేరు తర్వాత మంచిగా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకుంటూ మెల్లమెల్ల వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే మన జనవనం ఉంది కాబట్టి ఆ జనవన కార్యక్రమాలలో వాళ్ళ కొంచెం స్పీచ్ల ద్వారా మోటివేషన్ చేసి అవసరమైతే బండిగా మేము కూడా పోయి మీరు కూడా పోయి చూడాలి అని చెప్పి ఆ చెత్త అవసరమైతే తడి చెత్త పొడి చెత్త అది బయట తీసుకొస్తే రోడ్డు మీద వాళ్ళతోనే సపరేట్ చేసి అవగాహన కల్పించే కార్యక్రమాలలో ఏమని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా బాగా చెప్పారు. నాకైతే మస్తు సరే బాగా యూజ్ చేసుకున్నా. ఈ యూజ్ చేసుకున్నటువంటి ఈ నాలెడ్జ్ని ఈ యొక్క సబ్జెక్టును నేను తప్పకుండా నేను నెరవేరుస్తా. ఎందుకంటే మా కూడా విలేజ్లో కూడా పాత సర్పంచులతో కానీ ఎంపీడీసీలతో కానీ మంచి కమ్యూనికేషన్ ఉంది. వాళ్ళు కూడా మంచి సపోర్ట్ వస్తున్నారు. మా విలేజ్లో కూడా రాజకీయ చైతన్యం బాగున్నది.
ఒక తప్పు ఏడు చేస్తారు అని చూస్తారు అన్నట్టు మా విలేజ్లో. అలా చేయకుండా పారదర్శకంగా ఉండి, ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు చరిత్రలో మిగిలిపోతారు. బుర్రలో కొన్ని గ్రామాలు ఎందుకున్నాయి, కొంతమంది సర్పంచుల పేర్లు ఎందుకు చెప్తాను మనం అంటే వాళ్ళు చేసి చూపించారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళు అంటే టెక్నాలజీ చూపించారు. వాళ్ళకి ఇంత మంచి టెక్నాలజీ ఉన్నది. ఇంకా అది ఫోన్లో కూడా ఇప్పుడు అదంటే మన సర్పంచ్ మన పని చేసింది ఇప్పుడు దేశం మొత్తం సర్పంచ్ అనేది ఇప్పుడు సంవాదం ఒకటి క్రియేట్ చేసి ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. కాబట్టి